ప్రస్తుతం తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ రానుందా? రీసెంట్‌గా మహా న్యూస్ పైన దాడి చేయడంతోటి కొంతమంది బీఆర్ఎస్‌వి నేతలు అసలు ఆంధ్ర నాయకులకు గావచ్చు, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అంటూ గూడా కొంతమంది స్లోగన్స్ ఇచ్చారు. సో, ఆంధ్ర ఛానెల్స్ అన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోవాలి. పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు తొత్తులు కావాలని ఇక్కడ కేసీఆర్ పైన, కేటీఆర్ పైన భజనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోసారి ఎవరన్నా చేస్తే ఊరుకోమని జెప్పేసి ఒక రకంగా తెలంగాణలో ఛానెల్స్ ఉండాలంటే, తెలంగాణ యొక్క విశ్వాసాన్ని గావచ్చు, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను ఏమనొద్దంటూ ఒక మెసేజ్ పంపడం అనేది జరిగింది. రీసెంట్‌గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్‌లో బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అంటూ ఒక అంటే ఒక వర్డ్ రాయడం అనేది జరిగింది. సో, అంటే బీఆర్ఎస్ వాళ్ళదే తెలంగాణన అన్నట్టు ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది. సో, దీంతోటి మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా మళ్ళీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై అటాక్ చేసే అవకాశం ఉందంటూ గూడా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్‌లో దాదాపుగా 100 మంది పోలీసులు అక్కడ మోహరించడం, తర్వాత తెలంగాణ భవన్ చుట్టూ గూడా పోలీసులు మోహరించడం, ఏ ఒక్కరిని గూడా అటు సైడ్ వెళ్ళకుండా ఉండడం. అలాగే ఇదే అంశం పైన బండి సంజయ్ గూడా ఖండించడం అనేది జరిగింది. సో, మీడియా పైన దాడులు ఆపాలి. మీడియా పైన దాడులు చేస్తే బాగుండదు అంటూ గూడా బండి సంజయ్ మాట్లాడడం అనేది జరిగింది. సో, కేవలం అంటే బీఆర్ఎస్ ఏమన్నా తెలంగాణ జాగిర అంటూ ఒకే ఒక వర్డ్ తోటి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ రానుందా? 2018లో గూడా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. సో, ఆ ఒక్క కారణంతోటి మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ రావడం అనేది జరిగింది. సో, మళ్ళీ అంటే దాదాపుగా రాష్ట్రం సాధించి 11 నెలలైనా గూడా, 11 సంవత్సరాలైనా గూడా మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ ఏమన్నా రాబడుతున్నారా? నెక్స్ట్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గావచ్చు, జూబ్లీస్ ఉప ఎన్నికలు గావచ్చు, అలాగే మిగతా జీహెచ్ఎంసీ ఎన్నికలు గావచ్చు. సో, మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ ఏమన్నా రానుందా అనేది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ నడుస్తుంది. అలాగే బంకచెర్ల ప్రాజెక్ట్ నీళ్లు గూడా గురువుకి శిష్యుడు ఇచ్చేస్తున్నాడు. సో, మొత్తం గురుదక్షిణకి సందర్భంగా, గురు పౌర్ణమి సందర్భంగా చంద్రబాబు నాయుడుకి మన తెలంగాణ నీళ్ళు ఇచ్చేస్తున్నారని జెప్పేసి ఒక రకంగా, అలాగే తెలంగాణలో ఉండాలంటే ఆహ్, తె తెలంగాణలో ఉన్న మీడియా ఛానెల్స్ గూడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి. పచ్చ మీడియాలాగా భజన చేస్తే మాత్రం ఊరుకోమని జెప్పేసి గూడా ఒక రకంగా స్ట్రాంగ్ గట్టి హెచ్చరికనే జారీ చేశారు. సో, మహా న్యూస్ దాడి గావచ్చు, నెక్స్ట్ ఏబిఎన్ గావచ్చు, ఒకవేళ ఏబిఎన్ పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయని గూడా పోలీసులు ఈరోజు భారీ బందోబస్తు మధ్యల ఛానెల్ నడిపియడం అనేది జరిగింది. సో, ఏ ఒక్కరిని గూడా అక్కడ వెళ్ళనీయకుండా చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో గూడా కొంతమంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అలాగే రాధాకృష్ణ దిష్టిబొమ్మ గూడా దహనం చేయడం అనేది జరిగింది. సో, మరొకసారి మీడియా ఛానెల్స్ ఎవరైనా ఇటు కేసీఆర్ పైన గావచ్చు, కేటీఆర్ పైన గావచ్చు, అలాగే తెలంగాణ పైన గావచ్చు. ఈరోజు తెలంగాణ ఉందంటే దానికి కేవలం కేసీఆరే. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కొంతమంది మరి బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నట్టు? తెలంగాణ రాష్ట్ర సమితే పెట్టుకోవచ్చు గదా! భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టుకున్నట్టు? తెలంగాణ అస్తిత్వాన్ని ఎక్కడ పెట్టేశారంటూ కూడా కొంతమంది రీట్వీట్లు చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం మరి తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ మళ్ళీ రెచ్చగొట్టేటట్లు చేస్తారా? లేకపోతే ఇప్పటికే ఫుల్ స్టాప్ పెడతారా అనేది వేచి చూడాల్సిన విషయం.